సంవత్సరాలు దాటిపోయిన డబుల్ బెడ్రూమ్లోకి ఇప్పటికైనా త్రాగునీరు అందక ఎన్నో అవస్థలు పడుతున్నామన్నారు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లలో 3 ఫ్లోర్లకు వెళ్లే పైపు లీకేజ్ పగుళ్లు, పైప్ లైన్ లీకేజ్, అదేవిధంగా వర్షం పడితే పైనున్న ఫ్లోర్ నుండి నీళ్లు చుక్కలుగా ఇంట్లో పడ్డం, ఇంట్లో నీరు కారడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఒక్కొక్కసారి వర్షం పడితే నిద్రలేచే సమయాలు, నిద్రపట్ట సమయాలు కూడా ఉన్నాయన్నారు. డబుల్ బెడ్రూమ్ కుటుంబాలలో నివసించే వారికి కనీసం కిటికీలకు అద్దాలు అమర్చకుండా, కనీసం మమ్మల్ని పట్టించుకోకుండా అధికారి నాయకుడు లేడని, నాయకుడికి మా సమస్యలు విన్నవించుకున్నా పట్టించుకున్న పాపన పోలేదని, ఇప్పటి వరకు మా కాలనీలలో చెట్లు, పిచ్చి మొక్కలు, ముసి పాములు, తేళ్లు ఇంట్లోకి వస్తున్నాయని, మా బాధలు పట్టించుకునే నాదుడు లేక దుఃఖం వెల్లువిస్తుందన్నారు. ఈ కలెక్షన్ ఇచ్చారు ఆయన, ఇది కలెక్షన్ ఇచ్చిన డేంజర్లో ఉంది జోన్. మొత్తం ఎటుపోయింది మరి? స్టార్టర్ లేదు, స్టార్టర్ లేదు. ఇలా మీకు నీళ్ళు వస్తలే సరే? ఎన్ని రోజులే మాది అందాదా? అబ్బాయి గట్లే ఉందా అంటే తూతూ మంత్రం కానీ నీళ్ళతో చాలా ఇబ్బందా? మస్తు ఇబ్బంది అవుతుంది. కరెంట్ లేదు, ఏం లేదు. మీరికి ఎక్కన్నాడు మాకు గోస అవుతుంది, నీళ్ళ మస్తు గోస అవుతుంది, మస్తు ఇబ్బంది అవుతుంది మాకు. तो खाया दुकान दिएगा ఇది డ్రైనేజ్ సమస్య. ఇది ఈ డ్రైనేజ్ ఇంతవరకు చేయకపోవడం వల్ల ఇలా చెత్త చెదారం చూసినాం ఎంత ఘోరంగా ఉంది. దీనివల్ల పరిస్థితి ఇది ఎవరు పట్టించుకుంటారని చెప్పేసి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ చూడండి, ఈ కళ్ళ ముందు కనబడుతుంది మనకు ఇంత నిండుగా నీళ్లు నిండి. ఇది ఇంతవరకు తీయకపోవడం చాలా బాధాకరం. ఇక్కడ అసలు మనుషులు ఉన్నామా లేదా అని వాళ్ళు ప్రశ్నిస్తారు. ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలి. ఇంత ఘోరమైన పరిస్థితి ఏంది? కనీసం ఇది తీయకపోవడం ఎంత ఘోరం ఉంది. ఈ కనీసం మేము బతకన్నా వద్దా, ఉండాలన్నా వద్దా అని వాళ్ళు నీళ్ళు వస్తలేవా? నేను అన్న బ్లాండ్ డబ్బులు నీళ్ళు వస్తలేవు, మాకు బాగా తిప్పలు అవుతుంది. నాకు ఎక్కడ తిన్నాలే కూడా నాకు దెబ్బలు బాగా తాగుతున్నాయి, ఘోరం అవుతుంది. నాకు బాగా ఇబ్బంది అవుతుంది. నీళ్ళు చక్కగా మళ్ళీ నాకు ఇక్కడ ఎటు వెళ్తే నాకు దెబ్బలు బాగా తాగుతున్నాయి. మొనకు తాకింది నాకు దెబ్బలు. అందుకే నాకు ఇబ్బంది బాగుంది. మీరు దయచేసి నాకు కొంత సాయం చేయండి. నాకు మొన్న ఇబ్బంది ఉంది. మోళ్ళు క్లీన్ చేస్తలేరు, వాటర్ పాములు వస్తున్నాయి, వర్షాలు వస్తే దోమలు. డబుల్ బెడ్రూమ్లలో కట్టించినాము, డబుల్ బెడ్రూమ్లో నూకిపోయినామంటే అయిపోతుందా సార్? మాకు కూడా మా ఆరోగ్యాలు చూడాలి కదా. వాసన వస్తున్నాయి, మా డ్రైనేజీలు ఆ మోటార్ పోతలేవు. ఇక్కడ సఫాయిలు ఇట్లా ఎవరు ఉండరా? పట్టించుకోరా? ఇక అసలు ఎవరు పట్టించుకున్న వాళ్ళు ఎవరు అసలు? మరి అద్దాలు పెడతాడు, అద్దాలు పెట్టారు, ఒక్కటి సదుపాయం సరిగా ఎవరు పట్టించుకుంటారు? స్లాబ్ కారుతుందా? లీక్ అవుతున్నాయా? అయితే మొత్తం పడగానే జర వాతావరణం చల్లబడగానే నీళ్ళు మొత్తం పదన అవుతుంది. ఇల్లంతా గోడల పొంటి లోపల మూడో అంతరం మీద వట్టిదే నీళ్ళు అయినట్టు అవుతుంది. పచ్చి మొత్తం ముద్దలు కట్టించిన వాడు కట్టించిన అంటాడు గంతే. ఇల్లు పైపులు సగం ఇప్పుడు మనం వేసినప్పుడు దించుండ్రి
అని ఇక్కడ నిలబడితే సాయంత్రం దాకా లొల్లి చేసినాం సార్. దించున్నాం, మేము డబ్బులు కట్టుకుంటామని చెప్పినాం, అయినా అని తీసుకొని వెళ్ళిర్రు. దానికి కొంచెం పదం రాగానే పడ్డది, మోటార్ పడ్డది అని చెప్పి మీరు ఫిడి చేసారు అంతే. అది నీ వాటర్ వస్తలేదు, ఒక్కరోజు కూడా ఆన్ చేయలేదు దాన్ని. ఒక రోజు ఆన్ చేసి పడ్డాయి ఇట్లా 4-5 ఫోటో కొట్టుకున్నారు, వెళ్ళిపోయింది అంతే. చిన్నపిల్లలు రోడ్డు మీద ఆడుతుండ్రు, పాములో సేలు జరుగుతుంది, లైట్లు అయితే ఉండాలి. లైట్లు వస్తలేవు లైట్లు చీమంటూ వచ్చేటోళ్ళు ఏం లేదు. నిన్న 2 చంపినాం పాములు కింద. రోడ్డు పండు తీసేసిపోతారు, అదంతా అట్లనే ఉంది. దాని వల్ల మొన్న కనీసం అద్దాలు కూడా లేవు, డోర్ కురుస్తా. అలాగే వర్షం పడి రాత్రిపూట పిల్లలతో చక్కగా పస్తులు పండుకోకుండా ఉన్నాయట. ఇది అప్పుడే పిచ్చిలు ఊడిపోయినాయి. లీకేజ్ ప్రాబ్లమ్స్, వర్షం పడితే లీకేజ్, ఇదంతా ఘోరమైన పరిస్థితి. ఇది నేను ఎట్లా ఉండాలి? రోజు పాములు వస్తే నాకు అది భయపడుకుంటా. ఎట్లా ఉన్నది ఆ పైన అది వేయించలేరు నిన్న, అది ఇది ఇది పూర్తిగా లింక్. ఇలాగే లీకేజ్ ప్రాబ్లం ఏర్పడతాయి. ఏ రకంగా ఉండాలి ఎట్లా లేదా? హలో, అద్దాల గురించి 5,000 ఇస్తే పెడతాడట నాకు అద్దాలు. వాళ్ళు ఎవరంటే ఆయనకి ఇచ్చిన ఇచ్చిన అది కాంటాక్ట్ గణేష్ గోసాలు ఎత్తుంది, లిఫ్ట్ భయం ఉన్నది. ఇలాగే లీకేజ్ ప్రాబ్లం ఏర్పడతాయి. ఏ రకంగా ఉండాలి ఎట్లా లేదా? హలో, అద్దాల గురించి 5,000 ఇస్తే పెడతాడట నాకు అద్దాలు. వాళ్ళు ఎవరంటే ఆయనకి ఇచ్చిన ఇచ్చిన అది కాంటాక్ట్ గణేష్ గోసాలు ఎత్తుంది, లిఫ్ట్ భయం ఉన్నది. ప్రమాదకరంగా ఉంటాయి. ఈ ప్రమాదాలకి అడ్డం పడ్డా కూడా ఏం చెప్తా ఉంటే చచ్చిపోతారు. మాకు నీళ్ళ ప్రాబ్లం బాగుంది. ఒక్క బిందె నీళ్ళు లేకపోతే చేతులు కడుక్కోక కాలు ప్లేట్లన్నీ తిని ఆడబెట్టుకుంటున్నాం. మొన్న 3 రోజులు నీళ్ళు రాకపోతే మొత్తం ఎంగిలి పళ్ళాలు ఆడబెట్టుకొని కాలువలు కడుక్కొని ఉన్నట్టు ఉన్నాం. అట్లా పరిస్థితి ఉంది. ఎత్తుకొని మీదకి ఎక్కితే దమ్ము వస్తుంది. నీళ్ళు కిందికి వెళ్ళి ఎత్తుకొని పోదామన్నా కింద నీళ్ళు కూడా లేవు. ఆ పరిస్థితిలో మేము బ్రతుకుతున్నాం. ఏ కాల్ చేసి ఎటన్నా పోదాము అని అనుకుంటున్నాము. కిరాయి కట్టలేక వెళ్ళక అలానే ఉంటున్నాము. ఉన్ననాడు చేసుకుంటున్నాం, కడుక్కుంటున్నాం, లేనాడు అడబెట్టుకుంటున్నాం. పరిస్థితి ఘోరం ఉంది. కొంచెం దయచేసి 6 నెలలు అవుతుంది బోర్ వేసిండ్రు. బోర్ దేనికి వేసిర్రు? ఆ బోర్లో నీళ్లు రావు, ఏం రావు. ఏమటికి వేసిర్రు? ఆ రోజు కూడా మేము పంపించమని అంటే మోటార్ని అసలు పంపించేదాకా పట్టిరు. మేము పైసలు వేసుకుంటామన్నాం. ఓట్లప్పుడు వస్తారు మేమున్నామని. మరి ఇప్పుడు మా నీళ్ళ పైసలు ఎవరు పట్టించుకోవాలి? ఎవరు పట్టించుకోవాలి? ఏ నాయకులు పట్టించుకోవాలి? నీళ్ళు లేకుండా బతుకుతారు ఆ మనుషులు. ఒక కడుపు నిండా ఒక పూట అన్నం లేకుంటే బతుకుతారు, నీళ్ళు లేకపోతే బతకలేరు. ఇంకా ఎప్పుడు అర్థమవుతుంది? ఈ మనుషులకు అర్థం కాదు. ఇలా సాధారణ కన్నా పింఛన్ కూడా చేస్తలేరు. ఇంకా కారుతున్నాయి, నీళ్ళు కారుతున్నాయి. బాత్రూమ్ ఇండ్లల్లో అదన వస్తుంది, నీళ్ళలో చల్లగా వస్తుంది. మరి ఘోరంగా అయిపోయింది. గుడిసెల మంచుకుంటాయి కూడా గుడిసెల కంటే అది మనం వీటి మీద రోగాలు. బాత్రూమ్ లో పైపులు వలుగుతున్నాయి, అవి ఎట్లా పెట్టిందో తెలియదు. బాత్రూమ్
వలుగుతున్నాయి, లాటిన్ల పైపులు వలుగుతున్నాయి, చిటా చిటా పోతూనే ఉన్నాయి.